హాయ్ ఫ్రెండ్స్, ఈఎంఆర్ఎస్ ఎగ్జామ్కి సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ అనేది వచ్చింది అబౌట్ సిటీ అలాట్మెంట్. మనకి టైర్ 1 ఎగ్జామ్ అయితే ఏదైనా ఉందో దానికి సంబంధించి సిటీ అనేది మనకి ఎక్కడ పడుతుంది అని చెప్పేసి, ఏ సిటీలో మనకి ఎగ్జామ్ సెంటర్ పడుతుంది అని చెప్పేసి దాని గురించి ఇన్ఫర్మేషన్ అనేది వచ్చిందన్నమాట. సో దానికోసం మనం గూగుల్లో ఈఎంఆర్ సిటీ ఇంటిమేషన్ అని కొడితే మనకి ఇట్లా ఫస్ట్ లింక్ ఒకటి వస్తుంది, లాగిన్ అడ్వాన్స్ ఎగ్జామ్ సిటీ అని చూపిస్తుంది కదా వీడియోలో. సో అది వస్తుంది అన్నమాట. ఆ లింక్ని క్లిక్ చేస్తే మనకి ఏ ఊరిలో మనకి ఏ సిటీలో మనకి ఎగ్జామ్ పడింది అని చెప్పేసి మనకి చూపిస్తుంది అన్నమాట. సో దాంట్లో లాగిన్ అవ్వాలి, మన రిజిస్ట్రేషన్ అండ్ పాస్వర్డ్ తోటి ఫస్ట్ లాగిన్ అవ్వాలి. సో నెక్స్ట్ మనం అది క్లిక్ చేయగానే మనకి ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. సో అక్కడ మన రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయాలి. సెక్యూరిటీ పిన్ వాళ్ళు ప్రొవైడ్ చేశారు కాబట్టి దాన్ని ఎంటర్ చేసి సబ్మిట్ కొడితే వస్తుంది అనమాట. ఒకవేళ మీరు పాస్వర్డ్ అనేది మర్చిపోతే కింద ఫర్గట్ పాస్వర్డ్ అని కూడా ఉంది. సో దాన్ని క్లిక్ చేస్తే మీ మొబైల్ నెంబర్ కన్నా ఈమెయిల్కైనా మీకంటూ ఒక మెసేజ్ అనేది వస్తుంది. మేబీ ఓటీపీకి రావచ్చు, పాస్వర్డ్ అని రావచ్చు, ఏదైనా లింక్ రావచ్చు. సో రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది మీకు ఆల్రెడీ మీరు అప్లై చేసినప్పుడు వచ్చి ఉంటుంది. సో అప్లికేషన్ ఒకసారి చెక్ చేసుకోండి. సో దాంట్లో మనకి రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఉంటుంది. పాస్వర్డ్ అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ పాస్వర్డ్ మర్చిపోతే మాత్రం కింద ఫర్గెట్ పాస్వర్డ్ అని ఉందన్నమాట. సో దాన్ని క్లిక్ చేస్తే మీకు మళ్ళీ మీ మెయిల్ ఐడి ద్వారానైనా ఇలా అయినా మీకు పాస్వర్డ్ అనేది మళ్ళీ తెలుసుకోవచ్చు. సో అది అండి. సో మనము అట్లా డీటెయిల్స్ ఎంటర్ చేశాక ఇక్కడ చూస్ పోస్ట్ అనే వస్తుంది అనమాట. మీరు టీజీటీ అప్లై చేశారు, పీజీటీ అప్లై చేశారు, దాంట్లో స్పెసిఫిక్గా ఏం అప్లై చేశారు, సో దానికి సంబంధించింది ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఆటోమేటిక్గా మీ అప్లికేషన్ మీరైతే ఏ పోస్టులకైతే అప్లై చేశారో సో అక్కడ సెలెక్ట్ దగ్గర మనకి చూపిస్తుంది. సపోజ్ ఇప్పుడు మీరు టీజీటీ లైబ్రేరియన్కి అప్లై చేస్తే అక్కడ చూస్ పోస్ట్ దగ్గర ఆటోమేటిక్గా అది సెలెక్ట్ అన్న దగ్గర మీరు క్లిక్ చేయగానే కింద స్క్రోల్ టీజీటీ లైబ్రరీ అని చూపిస్తారు. లేదంటే టీజీటీ ఆర్ట్ టీచర్ కన్నా, మ్యూజిక్ టీచర్ కన్నా అప్లై చేస్తే టీజీటీ ఆర్ట్ టీచర్ లేదా మ్యూజిక్ టీచర్, అట్లా మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తే ఆ పోస్ట్కి సంబంధించి అక్కడ కింద అనేది కనబడుతుంది అనమాట. నేను ఇక్కడ చూపించలేకపోయాను, సో అందుకని చెప్తున్నాను. అక్కడ చూస్ పోస్ట్ దగ్గర మీరు ఆ స్క్రోల్ అనేది సెలెక్ట్ దగ్గర క్లిక్ చేస్తే మీకు మీరు అప్లై చేసిన పోస్ట్కి సంబంధించింది ఒకటి వస్తుందన్నమాట. సో దాన్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అంటే అప్లికేషన్ ఫామ్ అంటే మీకు ఏ సిటీలో ఎగ్జామ్ సెంటర్ అనేది అలాట్ అయింది అని చెప్పేసి వస్తుందన్నమాట. నేను నెక్స్ట్ దాంట్లో స్లైడ్లో చూపించాను. సో ఇలా వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే పోస్ట్ అప్లైడ్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ టీజీటీ టీచర్ చూస్ పోస్ట్ దగ్గర టీజీటీ టీచర్ది చూసాం కదా, అట్లనే మన డీటెయిల్స్ అన్నీ వస్తాయి. పోస్ట్ అప్లైడ్ ఫర్ రిజిస్ట్రేషన్, అప్లికేషన్ నెంబర్, క్యాండిడేట్స్ నేమ్, ఫాదర్స్ నేమ్, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, కేటగిరీ, డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్, మనకి ఏ రోజు ఎగ్జామ్ ఉంటుంది, సిటీ ఆఫ్ ఎగ్జామినేషన్. ఈ వీడియో దీనికోసం అన్నమాట. సిటీ ఆఫ్ ఎగ్జామినేషన్ వరంగల్లో పడింది వీళ్ళకి పర్టికులర్గా. సో ఇలా చూపిస్తుంది అన్నమాట. సో ఇది మీరు ఒకసారి మీకు వచ్చిన వెంటనే మీరు కూడా మీ డీటెయిల్స్ అన్నీ క్లియర్గా చెక్ చేసుకోండి. అంటే మీరు అప్లై చేసిన పోస్ట్కైనా, మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అయినా, మీ అప్లికేషన్ నెంబర్ అయినా, క్యాండిడేట్ నేమ్ అయినా, ఫాదర్స్ నేమ్ అయినా, డేట్ ఆఫ్ బర్త్ అయినా, కేటగిరీ అయినా, ఇవి మీ డీటెయిల్స్ మీకు తెలుసు కాబట్టి అది ఒక చూసుకోండి. యాజ్ వెల్ యాజ్ మీకు ఏ రోజు ఎగ్జామ్ ఉంటుందనేది చూసుకోండి, సిటీ చూసుకోండి. సో అదనమాట. ఇంకొకటి ఇక్కడ ఒక నోట్ ఏమి ఇచ్చారంటే ఇది అడ్మిట్ కార్డు కాదు, మనకి అడ్మిట్ కార్డ్ అనేది ఎగ్జామ్ డేట్కి ఒక 2 days ముందు అనేది వస్తుందని చెప్పేసి ఇచ్చారు. ఇది జస్ట్ సిటీ అలాట్మెంట్, మనకి ఎక్కడ పడింది టైర్ 1 ఎగ్జామ్ అనేది ఎక్కడ పడింది అని చెప్పేసి దాని గురించి ఇచ్చారనమాట. సెకండ్ పాయింట్గా నో క్యాండిడేట్ వుడ్ బి అలౌడ్ టు ఎంటర్ ద ఎగ్జామినేషన్ సెంటర్ వితౌట్ అడ్మిట్ కార్డ్, వ్యాలిడ్ ఐడి ప్రూఫ్ అండ్ ప్రాపర్ ఫ్రిస్కింగ్. అంటే మనకి ఎలాగో ప్రతి ఎగ్జామ్కి ఇట్లా ఆధార్ కార్డు ఏదైనా ప్రూఫ్ లాగా అడుగుతున్నారు కదా, సో అవి అనేది తీసుకోవాలన్నట్టుగా ఇచ్చారు. ఎట్లాగో మళ్ళీ అడ్మిట్ కార్డు వచ్చినప్పుడు మళ్ళీ దాంతోపాటు అన్నీ మనకి ఏమేమి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయో అవన్నీ మళ్ళీ క్లియర్గా ఇస్తారనమాట.